హాయ్ ఫ్రైస్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము మత్తయి సువార్త 19వ అధ్యాయము 21వ వచనమును చూద్దామా. అందుకు యేసు, నీవు పరిపూర్ణుడు వగుటకు కోరిన ఎడల పోయి ఆస్తిని అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించమని అతనితో చెప్పాను. ఆమెన్. హల్లెలూయా. సహోదరి సహోదరుడా, ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, ఒక యవనస్తుడు ప్రభు యేసుక్రీస్తు వద్దకు వచ్చి, ఆయన ప్రభువా, నేను పరిపూర్ణుడు అగుటకు, పరలోకానికి వారసుడు అగుటకు నేను ఏం చేయాలి అని అడుగుతూ ఉంటే యేసయ్య అంటున్నాడు ఏంటంటే, ఆజ్ఞలన్నింటినీ పాటించు అని చెప్పినప్పుడు వాటన్నింటినీ నా చిన్నప్పటి నుండి నేను పాటిస్తున్నాను అంటున్నాడు. అయితే నీకు కలిగి ఉన్న ఆస్తిని అమ్మే బేదలకేమో నీవు వచ్చి నన్ను వెంబడించమని చెప్తున్నారండి. కానీ ఆ ఒక యవనస్తుడు మిక్కిలి ధనవంతుడు కనుక ప్రభు ఒక మాటను తృణీకరించారంట. అవును, మన జీవితంలో మనము దేవుణ్ణి ధనము కంటేను, వెండి బంగారముల కంటేను, ఆస్తుల కంటేను, ఐశ్వర్యము కంటేను దేవుణ్ణి మనం ఎక్కువగా ప్రేమించాలని ఒక ఉద్దేశంతో దేవుడు ఆ విషయం చెప్పాడు. అవును, ఈరోజు మనం దేన్ని ప్రేమిస్తున్నాం? డబ్బును ప్రేమిస్తున్నామా? మనుషులను ప్రేమిస్తున్నామా? మన సమస్తమును, మన సర్వమును యేసయ్యగా మనం ప్రేమించినప్పుడు, ఆయనను మనం వెంబడించినప్పుడు మనం పరలోకానికి వారసులం అవుతాం, నిత్య జీవానికి వారసులం అవుతాం. మనము ధనము కలిగి ఉండాలని, దీవించబడాలని, ఆశీర్వదించబడాలని దేవుడు కోరుచున్నాడు. కానీ ధనము మీద నువ్వు ఆశ పెట్టుకోవద్దు. ధనము కోసం నువ్వు జీవించకూడదు. కానీ నీకోసం ప్రాణం పెట్టిన క్రీస్తు కోసం నువ్వు జీవించి ఆయన చిత్తానుసారంగా నువ్వు బ్రతికి ఆయన చిత్తాన్ని నువ్వు నెరవేర్చినప్పుడు, వాక్యానుసారంగా జీవించినప్పుడు మనం పరలోకానికి వారసులు అవుతాం. అయితే ఈ యొక్క వ్యక్తి ధనం మీద ఆశతో దేవుని యొక్క మాటను తృణీకరించి వెళ్ళిపోయాడు. కానీ మనము ఆయనను అనుసరించినప్పుడు పరలోకాన్ని పొందుతాం. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రైజ్ లార్డ్.